and preach the gospel. నిలబడు పరిగడు తండ్రి పని కోసమే నీ వయసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంహరించు జ్ఞానులంతా సంహరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి ఘనత లోకమందున నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మ ఇవ్వలేదు పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు చెడు ఎగులే నిలబడు పరిగడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే కొట్టబడిన సువతను ఆపకుంటే పట్టుదలతో చెప్పినట్లే స్తపను నీకు మాదిరి యేసు బోధ చెయ్యకంటూ ఎలుకలతో ఏకమైతే రోము విడిచి చెప్పినట్లు మాదిరి ఎదురు వస్త కైసనైనా ఎదురు తిరుగు నేస్తామా ఎవ్వరైనా మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో ముందురు సజ్జన దేశులు ఎలలో సఖ్యం ప్రభుకే తప్పలేదు వరణములే నిలబడు పరిగడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సొంత కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నిటి స్త్రీకి మాదిరి ఈ సత్యమెంత ఉన్నా పెట్టి తోడు ఫోన్ల కన్నా పరమ తాగి పౌలు గారి తెగుమతి మాదిరి బ్రతికి ఓట పెద్దలైనా తిరిగిపోకు మంత్రి పనిలో తన్ని పోకు సాసం ఉంది తన్ని చందన చెరలు కూడా తమన్ని కలుగు పెట్టి రాసి ఉంటే ప్రభువు పిలిగి మాత దశి మనకు సోదరి గొంతుకులు దాచుకు ముత్యం లెక్కాడకు సత్యములే నిలబడు పరిగడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంహరించు జ్ఞానులంతా సంహరించు లోకమంతా నిన్ను ఆపి శక్తి ఘనత లోకమందున నీకు తోడు నీడలాగా నీ ఆత్మ ఇవ్వలేదు ఆత్మ నీది కాదు
కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ను చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ దినం నైనా పునరుద్ధాన దినముగా ప్రపంచమంతా కూడా క్రీస్తు వారికి పునరుద్ధానాన్ని గూర్చిన సంగతులను తెలియచేయటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా, వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి మీ మాటలపై శ్రద్ధ నిలిపి తండ్రి అవి నైనా గొప్పవైనటువంటి మాటలుగా, ప్రపంచ చరిత్రలోనైనా నిలిచేటువంటి మాటలుగా తండ్రి ఈ మాటలపై ప్రతి వారు లక్ష్యమించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. లోతైన సంగతులను మేము గ్రహించడానికి, మీ లేఖనాలను తండ్రి మేము పరిశోధించడానికి సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీ చిత్తానుసారంగా జరిగిస్తారని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. దేవుడు మనకిచ్చేటువంటి మంచి సమయం, మంచి తరుణం. ఈరోజు యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచేటువంటి దినముగా మరి జ్ఞాపకం చేసుకోవడానికి మరి దినం నిర్ణయించబడింది. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం కోట్ల మంది ప్రజలు మరి క్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చేటువంటి సంగతులు తెలియచేయడం. పిల్లరా, బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి సంగతులు, గొప్పమైనటువంటి సంగతులు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గూర్చి, ఆయన సమాధి పునరుద్ధానాన్ని గూర్చేటువంటి వార్త ఏదైతే ఉందో, ఆ పునరుద్ధాన వార్త లేక సువార్త, శుభవార్త, యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదిగా, అలాగే ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచారు. ఇది జగమెరిగిన సత్యం. యేసుప్రభువారు ఆయన బ్రతుకుండగా ఆయన ఒక మాట చెప్పారు, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, మూడవ దినం నేను తిరిగి లేస్తాను. అలాగే ప్రవక్తలు, భక్తులు ఎంతో మంది ఈ పునరుద్ధానాన్ని గూర్చి, అంటే మృతులలో నుండి లేచేటువంటి క్రీస్తుని గూర్చేటువంటి ఈ వార్త ఏదైతే ఉందో అది పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు ఎప్పుడో పలికించాడు. ప్రవక్తలందరూ కూడా ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, మృతుల పునరుద్ధానాన్ని గూర్చి నిరీక్షిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రథమ ఫలముగా ఆయన లేచారండి సమాధిలో నుంచి. తదుపరి ఆయన అంగీకరించిన వారిని ఆయన యొక్క రాకడలో అందరినీ కూడా, ఆయన మృతులుగా ఉన్న వారందరికీ ఒక పునరుద్ధానం కలుగుతుంది. వాళ్ళందరూ కూడా తమ శరీరాలతో మరలా తిరిగి బ్రతుకుతారు. ఇదే సత్యం ప్రవక్తలు నమ్ముతున్నారు. వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువారు భూమి మీదకి రాకముందే వేల సంవత్సరాల క్రితమే వారు నిరీక్షించారు. నిరీక్షణ, ఎదురు చూడటం, నమ్మటం. ఏం జరుగుతుంది? మృతుల పునరుద్ధానం జరగబోతుంది. ఆయన నమ్మిన వారిని, ఆయన విశ్వాసం ఉంచే వారిని, ఆయన కోసం బ్రతికే వారిని దేవుడు సజీవులుగానే లేపుతాడు అంచె దినములలో.
యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో సమాధులలో ఉన్న వారందరూ కూడా లేస్తారు అనేటువంటి సత్యం మరి క్రైస్తవులుగా నిరీక్షించేటువంటి నిరీక్షణ. ఇదే నిరీక్షణ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా తెలియచేయాలి. ఎందుకంటే అదే సువార్త. ఏది సువార్త తెలుసండి? యేసుప్రభువారు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. తిరిగి లేవడం అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యం. దానిని గూర్చి పాత నిబంధన గ్రంథంలో భక్తులైన వారు నిరీక్షించారు, అలాగే యేసు కాలంలో ఉన్నవారు నిరీక్షించారు, అలాగే ఎప్పటి కాలం వారు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. సమాధులలో ఉన్నవారు అలాగ ఉండిపోరు, వారు లేస్తారు, సజీవులవుతారు, వాళ్ళు మరలా బ్రతుకుతారు. ఈ సత్యాలు తెలియని వారు చాలామంది నామకార్థ క్రైస్తవులు. అంటే వీరు ప్రియులారా దేవుని వాక్యముల కన్నా ఆచారాలకు విలువిచ్చేవారు. దేవుని వాక్యమును కన్నా ఆచారాలకు విలువిచ్చేవారు, పండగలకు విలువిచ్చేవారు, శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని కలిగించిన ప్రతి కార్యం పట్ల ఆసక్తిగా ఉండేటువంటి వారు. ఎందుకంటే ప్రియులారా ఈరోజు యాక్చువల్గా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సమాధుల దగ్గరికి వెళ్తారు. నెల రోజుల ముందే సమాధులన్నీ కూడా శుభ్రం చేస్తారు, రంగులేస్తూ ఉంటారు. అంటే ఎవరి కుటుంబంలో చనిపోయినా వారి కుటుంబస్తుల యొక్క గోరీలను ఏం చేస్తారంటే శుభ్రపరిచి ఇక ఈ టైం వచ్చేసరికి తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అక్కడ ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఏదైతే ఇష్టమో ఆ పండ్లు పలహారాలు అవన్నీ సమర్పిస్తారు. అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు సమాధి దగ్గర. బహుశా ఏమైనా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మరి శాంతి కలగాలని ప్రార్థన చేస్తారు, లేకపోతే చచ్చిపోయిన వ్యక్తికి ఆ పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఆయన వచ్చి ఆయన ఆరగిస్తాడో నాకు తెలియదు. కానీ బైబిల్ ఎరిగేటువంటి ఏ ఒక్కరైనా సమాధుల దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది అదొక ఆచారం. ఎక్కడ బైబిల్లో మీరు సమాధుల దగ్గరికి వెళ్ళండి అని యేసుప్రభువారు కానీ శిష్యులు కానీ ఎక్కడ చెప్పలేదండి. ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించండి అని చెప్పారే తప్ప సమాధుల దగ్గరికి వెళ్ళండి, దానికి రంగులు వేయండి, కలర్స్ వేయండి, అక్కడ పండ్లు పెట్టండి, పలహారాలు పెట్టండి, అక్కడ ప్రార్థనలు చేయండి, పువ్వులు జల్లండి, ఇలాంటి ఏమి కూడా బైబిల్లో లేనివి, చెప్పనివి. యేసుప్రభువారు కూడా మరి కొన్ని సంగతులు తెలియజేస్తారు. అసలు ఈ పునరుద్ధానం అనేటువంటిది ఒక నిరీక్షణకు సంబంధించేది. నిరీక్షించడం, మన వారు లేస్తారు, క్రీస్తు వారి యొక్క రాకడలో మన వారందరూ కూడా సజీవులుగా లేస్తారని వారిని సజీవులుగా చూడాలి తప్ప మృతులుగా సమాధులలోకి వెళ్ళి చూడకూడదు. మృతులుగా అంటే సమాధుల్లో ఉండిపోయిన వారు కాదు, వాళ్ళు మృతులు కాదు, నిద్రించుచున్నారు అని బైబిల్ చెప్తుంది. నిద్రించిన వారు లేస్తారు. పిల్లరా, మరి ఎందుకు వీళ్ళు సమాధుల దగ్గరికి వెళ్తున్నారు అంటే మగ్దలేని మరియా, మరొక మరియా, వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. వాళ్ళు అంటే ఈ చీకటి ఉండగానే వెళ్తారు. ఎందుకంటే యేసుప్రభువు వారి దేహానికి ఇవన్నీ పొయ్యాలి. తాత్కాలికంగా మరి అరిమత్తయి యోసేపు యొక్క సమాధులు, రాతి సమాధులు పెట్టారు యేసుప్రభువు వారిని. అంటే ఆయన తీసుకెళ్ళి పర్మనెంట్గా మట్టిలో సమాధి చేసి అవన్నీ చెయ్యాలని వాళ్ళ ప్లాన్ అనుకుంటాను. రెండవది, వీళ్ళకి యేసుప్రభువు వారు బ్రతుకుండగా చెప్పాడు, నేను సమాధి చేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ ఎవ్వరు పట్టించుకోలేదండి. యేసుప్రభువు వారు చెప్పిన మాటలు ఎవరికి పట్టలేదు, ఎప్పటికీ పట్టలేదు. అంటే మరి అప్పుడు వారికి ఏది తెలుసు చెప్పండి? ఒక సందర్భాన్ని ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 23 అందరూ కూడా చూద్దాం. 24వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ ఆయన లేచి ఉన్నాడు? ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. అంటే ప్రియులారా, సజీవుడైనటువంటి వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? మరియా ఆ స్త్రీతో చెప్తున్నారు దేవదూత. ఎందుకు వెతుకు? ఆయన సజీవుడని చెప్పాడుగా, లేస్తాడని చెప్పాడుగా. ఆయన మృతుడు కాదు, ఆయన లేస్తాడు, సజీవుడుగా ఆయన లేస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోయారా? అంటే ఆ సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు అంటే యేసుప్రభువు వారు అక్కడే ఉంటారనా? ఆయన లేవడనా? అలాగే మనవారు కూడా, మీకు ఒకవేళ విశ్వాసం అనేది ఉంటే, నిరీక్షణ ఉంటే, మనవారు మృతులలో ఉండరు, సమాధులలో ఉండరు. వారిని మనం సజీవులుగా చూడాలి అంటే సమాధుల దగ్గరికి వెళ్ళకూడదండి. సమాధుల దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారం చేయకూడదు. అదే అధ్యాయంలో 24వ వచనం చూద్దాం. 24వ వచనం చదువుతున్నాను. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. 35వ వచనం జాగ్రత్తగా వినండి. అందుకు ఆయన, అవివేకులారా, అంటే సమాధుల దగ్గరికి వెళ్ళిన వారిని గూర్చి దేవుడు అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, అవివేకులారంటే మీకు వివేకం లేదు, మీకు పండగ కావాలి, సందడి కావాలి. విశ్వాసులకు ఇష్టమైనట్టు వచ్చినట్లుగా వారి సేవకులు కూడా అక్కడికి వెళ్ళడం, ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నారు. చూడండి, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు చెప్పారు కదా, మృతుల పునరుద్ధానాన్ని గూర్చి అబ్రాహాం చెప్పాడు, మోషే చెప్పాడు, దావీదు చెప్పాడు, యేషేపు చెప్పాడు, ఎందరో చెప్పారు కదండి, ఎందరో చెప్పారు కదా. అంటే మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పినవన్నిటినీ నమ్మని. అంటే మీరు ప్రవక్తల గ్రంథాలు అబ్రాహాము చెప్పింది నమ్మరా? దావీదు గారు చెప్పేటువంటి పునరుద్ధానాన్ని గూర్చి ఆయన ప్రవచించిన ప్రవచనాన్ని నమ్మరా? అంటే వీరి లేఖనాలను పైన మాత్రమే చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ఈనాడు భక్తి కూడా అంతే కదండి. క్రైస్తవులు పైన సంగతులనే ఆలోచిస్తున్నారే తప్ప లోతైనటువంటి రీతిలో వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు, వాక్యాన్ని చదవలేకపోతున్నారు. అక్కడ చెబుతున్నాడు, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుడు అగత్యము కదా అని వారితో చెప్పాను. మరియు మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనములను భావము వారికి తెలిపాను. అప్పుడు వారందరికీ విపులముగా తెలియజేస్తారు. మోషే ఏం చెప్పాడో తెలుసా? ఆయన మృతుల పునరుద్ధానాన్ని గురించి. అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? దావీదు ఏం చెప్పాడో తెలుసా? యేషేపు ఏం చెప్పాడో తెలుసా అని వారికి అవన్నీ కూడా విశదపరిచాడమటండి. అంటే నిరీక్షణ లేని వారుగా ఉండిపోయారండి. నిరీక్షణ లేదు. నేటి క్రైస్తవ్యంలో నామకార్థంగా భక్తి చేయడం అలవాటు చేసుకున్నారే తప్ప నిరీక్షించడం చేత కాదండి. కొత్తగా దేవుణ్ణి, యేసుప్రభువు వారిని నమ్మిన వాళ్ళను కూడా తీసుకెళ్లి సమాధుల దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్నారంటే ఏమైపోతుందండి వాళ్ళ విశ్వాసం? ఇలాంటి వారిని గూర్చి యేసుప్రభువు వారు ఆయన జీవించిన కాలంలో చెప్పిన ఒక మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయం 29వ వచనం చూస్తాం. అయ్యో, ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు, పేరుకు మాత్రమే శాస్త్రులు, పేరుకు మాత్రమే పరిసయ్యులు, పేరుకు మాత్రమే ధర్మశాస్త్ర ఉపదేశకులు, పేరుకే ఉన్నారు. ఈరోజు చాలా మంది పేరుకే బోధిస్తున్నారే తప్ప వారి జీవితాలలో ఏమాత్రం కూడా వాక్యానికి చోటు ఉండదు. పేరుకు అంటే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారన్నమాట. పైకి భక్తుపరులుగా కనబడుతూ ఉంటారు. అమ్మో, ఆదివారం వస్తే తెల్లని బట్టలు, ఏమండి, అలాగే ఇలాంటి పండగలు వచ్చాయంటే మరి సమాధుల దగ్గరికి వెళ్ళేసి పూజలు చేసి అదేదో గొప్పదైన భక్తి అనుకుంటున్నారు చాలామంది. అలాగే క్రిస్మస్ పండుగ వస్తే డాన్సులు వేయటం, ప్రోగ్రాలు చేయటం, అలాగే కేకలు వేయటం, అల్లరి చేయటం,
డాన్సులు వేయటం, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చేసే భక్తులు వాళ్ళు, నామకార్థ భక్తులు. పైకి భక్తిగా కనబడతారే తప్ప వారికి దేవుని శక్తి లేదండి. దేవుని శక్తి ఉంటే సమాధుల్లో ఎందుకండి వెతుకుతున్నారు? మీ వారిని మీరు సజీవులుగా చూడాలి. మీ పితరులు మరణించిన వారు సజీవులుగా నిజంగా వారి మీద నిజంగా వాళ్ళ విశ్వాసం గొప్పదైతే, వాళ్ళు నిజంగా దేవుని నమ్మి భక్తిగా బ్రతికిన వారైతే, ఏమండి చాలామంది యేసుప్రభువు వారిని నమ్మి కూడా త్రాగుబోతులు ఉన్నారు. వాడు చనిపోయినా సరే సమాధికి వెళ్ళి అతని సమాధికి చక్కగా అమరుస్తుంటారు, అలంకరణ చేస్తూ ఉంటారు. ఏంటండి వచ్చేది? బాగా బ్రతకకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు పిల్లారా, ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోలేడు. ఎవడి ఇప్పుడు అలాంటి వారి కోసం చెబుతూ యేసుప్రభువు వారు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మళ్ళా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వేషధారణ అంటే చూసా, పైకి ఒకటి లోపల ఒకటి. వేషధారణ అంటే ఆ దినాల్లో కూడా ఎలాంటి ప్రజలు ఉన్నారు అంటే, వేషధారణ అంటే పైకి భక్తు పరులుగా కనబడుతుంటారు, తర్వాత వారి జీవితాల్లో అంత పాపకరమైనటువంటి కార్యక్రమాలేనండి. వారి జీవితాల్లో అన్ని అబద్ధాలేంటి, అన్ని మోసాలే, అన్ని మరి వారి నోట్లో వచ్చి అన్ని బూతు మాటలే. వాళ్ళు చేసేవన్నీ మోసాలు, లంచాలు, అబద్ధాలు. కానీ వేషం మాత్రం ఎలా చేస్తున్నారంటే, ఏమండి పండుగ వచ్చేసరికి కానీ, లేకపోతే ఆదివారం వచ్చేసరికి కానీ, ఈస్టర్ వచ్చేసరికి కానీ వాళ్ళు సిద్ధపడిపోతుంటారు. వీరిని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండినెడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండక పోవుదుమని చెప్పుకుందురు. అంటే ఇక్కడ గోరీలను శృంగారించేవారు అంటే సమాధులను కూడా శృంగారించే రకాలు ఆ దినాల్లో కూడా ఉన్నారన్నమాట. అంటే ఈ బ్యాచ్ అప్పుడు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ సమాధుల్ని సిద్ధం చేసుకోవడం, సమాధులను కట్టుకోవడం, మంచి సమాధులు అరేంజ్ చేసుకోవడం, రంగులు వేసుకోవడం అనేది ఎప్పటిది కాదట, అప్పటి నుంచే ఉందంట. అప్పుడే యేసుప్రభువు వారు చెప్పిన మాట, మీరు వేషధారులు. ఆ పైన అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధులారా అంటాడు. సున్నము కొట్టిన సమాధులు. చూడండి, సున్నము కొట్టిన సమాధులు అంటే అర్థం ఏంటి? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటే అర్థం ఏంటి తెలుసండి? మీరు ఆ సమాధి పైన చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుంది తెలుసండి? అవి వెలుపల శృంగారముగా అగుబడును గాని, చూడండి, లోపల చచ్చిన వాని ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసండి? సమాధులు సున్నం కొట్టి అందంగా కనబడతాయి, కానీ ఆ సమాధుల లోపల మాత్రం కల్మషం ఉండదు. అంటే ఆ ఎముకలు లేకపోతే అదంతా కూడా ఒక మరి వాసనతో ఉంటుంది, చెడుపు ఉంటుంది అన్నమాట అండి. అలాగే మీరు వెలుపల మనుషుల ఎదుట నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణ అంట. ఏమండి అక్రమాలతో ఉన్నదట. అంటే సమాధులు చూపిస్తూ మీ బ్రతుకులు అలాగే ఉన్నాయి. పైకి అందంగా కనబడుతున్న గోరీలు శృంగారిస్తున్నారు, లోపల ఎలా కల్మషం ఉంటుందో అలాగే మీరు కూడా బాగానే అలంకరించబడుతున్నారు. భక్తి వేషంతో కనబడుతున్నారు, కానీ లోపలంతా కూడా అక్రమముతో నిండి ఉంది. ఇది యేసుప్రభువు వారు ఆనాటి నామకార్థంగా బ్రతికిన వారి కోసం చెప్పిన మాట, ఈనాడు కూడా నామకార్థంగా బ్రతికిన వారికి వర్తించిన మాట. అంటే మనం ఏం చేయాలి ప్రియులారా? నిరీక్షణ అనేటువంటి చాలా గొప్పది. ఎందుకంటే యేసుప్రభువు వారు మనం ఎందుకు నమ్ముకుంటున్నాం తెలుసండి? రోగాలు పోతాయని, బాధలు పోతాయని, కష్టాలు పోతాయని, లేకపోతే మనకు ఆస్తులు వస్తాయని, అంతస్తులు వస్తాయని కాదండి. అది పిల్లరా, భూమి మీద దేవుడు ఆల్రెడీ సమస్తాన్ని పంచిచ్చాడు, ప్రకృతిని. కానీ నువ్వు ఎందుకు యేసుప్రభువు వారు నమ్ముకోవాలి తెలుసండి? నీ పాపములు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడితే నువ్వు నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడుగా బ్రతుకుచున్న నీవు మరణిస్తే ఆయన యొక్క రాకడలో నీవు సజీవుడుగా లేస్తావు. అదే నిరీక్షణ. నేను ఇప్పుడు చనిపోయినా నేను మరలా బ్రతుకుతాను,
అలా మరో బ్రతుకు నాకు ఉంది, అలా బ్రతకడానికి మాత్రమే ఇదిగో మరో బ్రతుకు కోసం నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అని ఈ బ్రతుకు ప్రియులారా, ఈ బ్రతుకులో నీతిని సంపాదించుకోవాలి, ఈ బ్రతుకులో మంచితనాన్ని సంపాదించుకోవాలి, ఈ బ్రతుకులో పరిశుద్ధతను సంపాదించుకోవాలి. కానీ మరో బ్రతుకులోనికి మనం వెళ్ళాలి అంటే ఇంకా ఈ బ్రతుకును మనం జాగ్రత్తగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతిని విడిచిపెట్టకూడదు, నిందలు వచ్చిన నీతిని విడిచిపెట్టకూడదు, అవమానాలు వచ్చిన నీతిని విడిచిపెట్టకూడదు, వ్యాధులు వచ్చినా నీతిని విడిచిపెట్టకూడదు, చివరికి ప్రాణం పోయినా పర్వాలేదు, నీతిని మాత్రం పట్టుకునే ఉండాలి. అప్పుడే నీవు సజీవుడిగా లేచే అవకాశం ఉంటుంది. యేసుప్రభువు అలాగే పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతికి ఆయన మూడో దినాన్ని తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మీకు భక్తుల కోసం చెప్తాను, నిరీక్షించిన భక్తులు మీకు అర్థం కావాలి, ఎందుకంటే వాక్యం మనకు అర్థం కాదు కదండి. నిరీక్షించిన భక్తులు ఒకసారి దావీదు మహారాజు గారిని చూద్దాం. దావీదు మహారాజు కీర్తన 16వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఆశ్చర్యపోయే సంగతులు దేవుడు మనకు ఈరోజు సదాకాలము యెహోవా యందు నేను గురి అంటే ఏంటి తెలుసండి, దేవుని మీద తను గురి పెట్టాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ఏంటి, ఆయన నా కుడి పార్శ్వాన ఉన్నాడు, అని కాపాడుతున్నాడు, పాపంలో పడకుండా చెడిపోకుండా, నేను అసలు నా కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆయన నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి, స్థిరపరుస్తున్నాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే తమకు నచ్చినట్లుగానే వెళ్ళిపోతూ ఉంటాయి, స్థిరం ఉండదు. ఏమండి, ఎక్కడో కాలు అక్కడ కాలు వేస్తూ ఉంటారు, ఎక్కడో బ్రతుకు అక్కడో బ్రతుకు ఉంటుంది. అంటే కదల్చబడిపోవడం అంటే భక్తిలోంచి కదిలించబడిపోవడం. ఏమండి, భక్తి నుంచి ఎప్పుడు కదిలించబడకూడదండి, నీ భక్తి నువ్వు పట్టుకొని ఉండాలి చివరి వరకు. చదువుదాం. అందువలన నా హృదయం చాలా సంతోషంగా ఉంది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా చూడండి, ఎందుకనగా దావీదు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో నరకములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము చాలండి. అంటే దావీదు గారు ఆయన తన గురి దేవుని పెట్టాడు, ఎందుకంటే నిరీక్షణ ఉంచాడు, ఆయన నిరీక్షణ ఉంచాడు. ఎందుకు తెలుసా అండి, నేను కదల్చబడను, ఎందుకంటే నన్ను పాతాళములు విడిచిపెట్టాడు, నేను మరణించినా నన్ను ఏం చేస్తాడు దేవుడు, లేపుతాడు, మృతుల పునరుద్ధానం జరుగుతుంది. నా దేవుని ఎందుకు నిరీక్షించాను, ఆయన నన్ను ఏం చేస్తాడో తెలుసండి, కాపాడుతాడు. సేమ్ టైం అదే యేసుప్రభువును గూర్చిన ప్రవచనంగా కూడా కనబడుతుంది మనకి. అక్కడ యేసుప్రభువును గూర్చిన ప్రవచనంగా కూడా మనకు కనబడుద్ది. అక్కడ కూడా యేసుప్రభువు కూడా అలాగే ఆయన కుళ్ళు పట్టనివ్వకుండా మనకు అర్థం కావడానికి ఆయన 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని సజీవుడిగా లేస్తాడు. ఆయన దేహం కుళ్ళు పట్టలేదు. దానికి అర్థం ఏంటో తెలుసండి, ఇదిగో తర్వాత లేపబడబోయేటని అనేక మంది విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుళ్ళిని చూడరు. అంటే అర్థం ఏంటో తెలుసండి, పాతాళాన్ని వారు చూడరు, పాత నరకాన్ని వాళ్ళు చూడరు, వారు మరణించరు. అంటే వాళ్ళు మామూలుగా మరణించారని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటే వారు నిద్రిస్తున్నారు. వారు ఏం చేస్తారో తెలుసా, నేను కడబోరం రోగగానే ఆ శబ్దానికి వాళ్ళందరూ కూడా లేచి సజీవులుగా లేస్తారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2:26 వచనం కూడా మనం చూద్దాం ఒకసారి. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, చదువుతాను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు. చూసారండి, నిరీక్షణ. ఎందుకంటే భవిష్యత్ కాలాలలో మహానీయుడు వస్తాడు భూమి మీదకి, ఆయన మరణిస్తాడు పాపుల కొరకు, ఆయన సమాధి చేయబడతాడు, 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి లేస్తాడు.
ఇదిగో ఆయనను బట్టి ప్రథమ ఫలముగా లేస్తాడు. తర్వాత నీతిమంతులైన వారందరికీ, ఆ మృతులైన వాళ్ళందరికీ పునరుద్ధానం కలుగుతుంది. వాళ్ళందరూ లేస్తారు. ఒకే నిరీక్షణ అండి. క్రైస్తవుడు అంటేనే నిరీక్షణతో ఎదురు చూసేవాడు. మనమందరం కూడా పైకి లేస్తాం, సజీవులుగా లేస్తాం, మరలా చూస్తాం, పరలోకానికి తండ్రి అద్దుకు మనం వెళ్ళిపోతామండి. ఈ భూమి మీద చిన్న జీవితం, 60, 70, మధ్యంతరం కూడా పోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి మధ్యంతరంగా పోవచ్చు, రోగం వచ్చిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చిపోవచ్చు, యాక్సిడెంట్ అయిపోవచ్చు. కానీ ప్రియులారా, చిన్న జీవితం ఇది. కానీ చిన్న జీవితంలో మీరు సంతోషాలు, సుఖాలు, పాపానికి సంబంధించినవన్నీ ఎదుర్కొంటున్నారంటే అది అజ్ఞానమే తప్ప విజ్ఞానం కాదండి. యుగ యుగాలు జీవించేటువంటి శాశ్వతమైన జీవితం మన పరలోకములో ఉంది. పరలోకములో ఉంది. ఆ శాశ్వతమైన జీవాన్ని కోసం ఈరోజు ప్రియులారా, నీవు పవిత్రుడుగా బ్రతకాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి, ఆయన నమ్మాలి, నీవు కూడా తిరిగి లేవాలి. అదే నిరీక్షణ ప్రియులారా. ఇది దావీదు గారు తన జీవితంలో చేసేటువంటి ఒక అద్భుతమైన నిరీక్షణ ప్రియులారా. యోబు గారు కూడా సాక్ష్యం ఇస్తాడు. యోబు గారు ఏమని చూద్దాం, అది కూడా చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో యోబు అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు వారికి పూర్వమే పుట్టినవాడు చెప్తున్నాడు. అయితే చూడండి, నన్ను విమోచించే విమోచకుడు సజీవుడు. ఎవరి కోసం అండి? యేసుక్రీస్తు వారి కోసం చెప్తా. ఆయన మానవులాగా శరీరాన్ని దాల్చుకొని వస్తాడు, అందరిలాగా భూమిలో ఉండిపోయేవాడు కాదు. ఎవడి చాలా మంది ఏం చెప్పారంటే, ఒక నిమిషం, చనిపోయిన తర్వాత వాళ్ళు నేను లేస్తానని చెప్పేసి చాలా మంది చెప్పారండి. తిరిగి నేను లేస్తానని. ఎవడి ఇప్పటి వరకు సమాధిలోనికి పోయిన వారే తప్ప సమాధిలో నుంచి సజీవుడిగా లేచేటువంటి దాఖలాలు ఏ భక్తుడు లేడు. భూమి మీద మహాత్ములు అనుకున్న వారు కానీ, లేకపోతే మనం దేవుళ్ళు అనుకున్న వారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రియులారా ఇదిగోనండి మానవ శరీరముతో మరి మట్టిలోనికి వెళ్ళిపోయారు తప్ప ఎవరు లేవలేదండి. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన సమాధిలో నుంచి సజీవుడిగా లేచాడు. అలా లేచిన వాడు కాబట్టే లేపుతాడు అనే ఉద్దేశంతో ఎప్పుడో భవిష్యత్ వాక్యం చెప్తున్నాడు యోబు అండి. నా విమోచకుడు సజీవుడు అంటే మృతుడు కాదు ఆయన, అందరిలాంటి సమాధిలోకి పోయేవాడు కాదు ఆయన, మరలా లేచేవాడు ఆయన. నా విమోచకుడు సజీవుడు అని తరువాత ఆయన భూమి మీద ఏమన్నా ఆయన భూమి మీద మరలా నిలుచున్నాడని నేనే చూసారు. ఏమంటాడు చెప్పండి? ఆయన వస్తాడు, మరణిస్తాడు, మరలా సజీవుడిగా లేస్తాడు. ఎందుకంటే ఆయన మృతుడు కాదు, ఆయన మరలా వస్తాడట. ఆయన మరలా వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది తెలుసా? ఇదిగోనండి, నేను కూడా లేస్తాను. చదవండి. ఎలాగూ చూడండి, నా చర్మము రోగంతో చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. ఎంత అద్భుతమైన మాట అండి యోబు చెప్తున్నారు. నేను చచ్చిపోయినా నా దేవుడు మరలా నన్ను లేపుతాడు, నేను లేస్తాను, నేను మృతుడి కాదు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు, మృతుడైన దేవుడు కాదు, మాట్లాడనే దేవుడు కాదు, మౌనంగా ఉండిపోయే దేవుడు కాదు, సజీవుడైనటువంటి దేవుడు. ఇదిగో నా విమోచకుడు, అంటే నా పాపముల నుంచి నన్ను విమోచించే విమోచకుడు సామాన్యమైన వాడు కాదు, అందరిలాంటి వాడు కాదు. ఆయన ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిగా సమాధిని గెలిచి లేచేటువంటి మృత్యుంజయుడు ఆయన, జయశీలుడిగా లేచాడు ఆయన, సజీవుడిగా. అదే సువార్త ఈరోజు. ఆయన లేచాడు కాబట్టి ఇదిగో మిమ్మల్ని కూడా ఆయన లేపుతాడు. అంచె దినములలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ లేపుతాడు. మీరు పవిత్రంగా బ్రతకడానికి మీ జీవితాలు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి ప్రియులారా, సిద్ధపరచుకోవాలి. ఒకసారి కీర్తన గ్రంథం కూడా చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 19వ వచనం. కీర్తన 71:19. దేవా నా నీతి నా నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా? ఎవడు ఎంత గొప్పగా చెప్తున్నాడండి. నీలాంటి వాడు ఎవరు ఉండరు ప్రపంచంలో, నీలాంటి వారు ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ మాటలు చెప్పి సమాధులకు పోయిన వారే, అందరు కబుర్లు చెప్పి మట్టిలో కలిసిపోయిన వారే, అందరూ కూడా పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు భూమి మీద. ఎవడి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు,
తమ గొప్ప వాళ్ళని చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారందరూ అందరూ మృతుల్లోనికి వెళ్ళిపోయారు, మట్టిలోకి పోయారు తప్ప ఏ ఒక్కరు కూడా లేచి సజీవుడిగా నిలిచేవారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు లాంటి వాడు ఎవరు లేరు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, భూమి యొక్క చూడండి, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదు, నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగి చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్నే స్తుతించెదను. అంటే నీవు నన్ను లేపుతావు, సజీవుడిగా లేపుతావు. నిరీక్షణ అండి, సువార్త ఇదంతా కూడా. పిల్లల యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతిమంతుడిగా నువ్వు మరణిస్తే ఇదిగో నిన్ను ఆయన లేపుతాడు. పరలోకముల యుగ యుగాలు కూడా ఆనందంతో సంతోషంతో అక్కడ పిల్లలు నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ భూమి మీద ఉన్న ఆనందాలు పలికిన ఆనందాలు ఇవన్నీ కూడా. ఈ భూమి మీద ఉన్న ఆనందాలు ఎందుకు పలికిరావండి? చిన్న చిన్న సంతోషాలకు మనం ఆరాటపడతాం. కానీ పిల్లరా, సజీవుడు అనేటువంటి క్రీస్తు యొక్క నామాన్ని మనం స్వీకరించాలి. మీకు మరో భక్తుని పరిచయం చేస్తాం. అంటే నిరీక్షణ కలిగేటువంటి వారిలో అబ్రహాం మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను. అబ్రహాముకు దేవుడు ఆయన ఎలాంటి వాడో తెలియచేయడానికి అతనికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అంటే దేవుడు అంటే ఎవరు తెలుసా? ఆయన మృతులను కూడా లేపగలిగే అంత సర్వశక్తిమంతుడు. అంటే చచ్చిపోతున్నాము అనేది మనం భయం ఉంటుంది మనకు. చాలా మందికి చచ్చిపోతే మరలా కనబడం, చచ్చిపోతే చాప్టర్ అయిపోయింది అనుకుంటాం. పిల్లరా, చచ్చిపోతాం అనుకుంటాం తప్ప ఇదిగో ఇప్పుడు చచ్చిపోయినా మరలా బ్రతుకుతామని నిరీక్షణ ఎవరికి లేదని. అందుకే ప్రతి వాడు కూడా మరణ భయంతో ఉంటాడు. కానీ వాక్యం తెలిసిన వాడికి మరణ భయం ఉండదు. ఎందుకంటే వాడు లేస్తాడు, సజీవుడు, దేవుడు లేపుతాడండి. ఏమండి, అబ్రహాముకు దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టాడంటే ఈ విషయం తెలియజేయడానికి అబ్రహాము తన గారాభంగా పెంచుకున్నటువంటి కొడుకున్నాడు, ఆయన పేరు ఇస్సాకు. లేక 100 సంవత్సరాలకు పుట్టాడు. అలాంటి కొడుకును సడన్ గా ఎందుకు పరీక్షించాలి చెప్పండి? అవసరం అంటారా పరీక్ష అవసరమా? ఇదిగో అబ్రహాము, నీకు లేక పుట్టేటువంటి నీ కుమారుణ్ణి నీవు నాకు బలిగా అర్పించి. అంటే దేవుడు ఎందుకు ఇలా అడిగాడండి అని చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకు అడుగుతాడు? ఇలా లేక ఇచ్చాడు కుమారుడిని, ఆ కుమారుణ్ణి బలిమ్మండం ఏంటి, చంపేయడం ఏంటి అనేసి చాలా మందికి ఈ వాక్యం అర్థం కాక, ఈ మర్మం అర్థం కాక ఏం చేస్తారంటే, మరి ఎందుకు అలా అబ్రహాము ఏదో బాధగా ఇచ్చేసాడు, చాలా మరి బాధపడలేక దేవుని మాట వినాలి కాబట్టి తన కొడుకుని ఇచ్చేసాడు అనుకుంటారు. కాదండి, అబ్రహాము ప్రశ్న అడిగేవాడే. కానీ అబ్రహాము ప్రశ్న అడగకముందే అబ్రహాముకు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఎవడు తెలుసా? నీ కుమారుడు చచ్చిపోయినా మరలా లేస్తాడు. అదేంటది? అయ్యో నా కొడుకు చచ్చిపోతున్నాడే అని అబ్రహాం ఆడలేదు. ఎందుకు తెలుసా అండి? నా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనకున్న శక్తి ఏంటో తెలుసా? నా కొడుకు చచ్చిపోయినా మరలా లేపేస్తాడు. అంటే చచ్చిపోయినా లేపేస్తాడు. అలాంటప్పుడు ఎన్నిసార్లు నేను చంపడానికి సిద్ధం. వెళ్ళిపోయాడు, ఇస్సాకు తీసుకున్నాడు. నిరీక్షణ వచ్చేసింది ఆయనకి. ఇస్సాకా, నువ్వు చచ్చిపోతావు అనుకుంటావు, నువ్వు చచ్చిపోవు, ఎందుకంటే నువ్వు చచ్చిపోయినా తిరిగి లేస్తావు. వెలుపడండి, ఇంకా ఫిక్స్ అయిపోడు. పరిపూర్ణ విశ్వాసం వచ్చేసింది ఆయనకి. ఎలాంటి విశ్వాసం వచ్చిందంటే దేవుడు మృతులను కూడా బ్రతికించగలడు, సజీవులుగా లేపగలడు. అలాంటప్పుడు నా కుమారుడు ఒకవేళ బలిచ్చేసినా ఏం చేస్తాడు? మరల లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? లేవవలసిన టైం వచ్చినప్పుడు లేస్తాడు. లేవాలి. అందుకని పిల్లారా, మార్తా మరియలతో ఒక మాట చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించేవాడు ఎన్నటికీ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచితే మీకు చావుండదు అన్నాడు. ఏమని? చచ్చిపోరా క్రైస్తవులు, యేసుప్రభువును నమ్మిన వారు చచ్చిపోయినా మరలా బ్రతుకుతారు. అదే నిరీక్షణ, అదే సువార్త అబ్రహాము గారు తీసుకెళ్ళాడు. తన కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కత్తి పైకెత్తాడు, కట్టెలు పేర్చాడు, కట్టెల మీద కొడుకును
పెట్టాడు, కత్తించుకొని నరకాలనే టైంలో అతని విశ్వాసం పరిపూర్ణమైన తర్వాత అబ్రహాము గాప్చేసే, ఎందుకంటే నీకు నేను ఒకటి నేర్పించాలనుకున్నాను. ఏంటో తెలిసి మృతుల పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం. ఇదిగో పునరుద్ధానానికి నేర్పించాలి, ఎందుకంటే చనిపోయిన వారందరూ లేస్తారు. మొట్టమొదటిగా నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు లేస్తారు. ఈ మాట హెబ్రీ పత్రికలో. మరి అబ్రహాం ఎప్పుడు అన్నాడండి, అబ్రహాముకి దేవుడు ఎప్పుడు చెప్పాడండి అని మనం అడగొచ్చు. ఒకసారి మనం హెబ్రీ పత్రికలో వెళ్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చదువుతాం ఒకసారి. అందులో చూద్దాం ఒకసారి బైబిల్ని. అబ్రహాము శోధించబడి, చూడండి, అబ్రహాము శోధించబడి, ఎందుకు శోధించాడు తెలుసా? మృతుల పునరుద్ధానం ఉందని చెప్పడానికే శోధించాడు. అతను ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాడు. అబ్రహాముకు నిరీక్షణ కలిగించాలనుకున్నాడు. ఆ నిరీక్షణ పుట్టించాడు అంటున్నాడు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి, అంటే నిరీక్షించడానికి కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలండి. దేవుడు చెప్పిన మాట అది నెరవేరుతుంది అని మనం ఎదురు చూస్తాం చూసారా, దానికి విశ్వాసం యాడై ఉండాలి. నమ్మకం ఉంటేనే ఎదురు చూడగలము. అందుకనే అబ్రహాము నిరీక్షణకు ఆధారం ఏంటి తెలుసండి? విశ్వాసం అండి. చదవండి. ఎవరు ఆ వాగ్దానం సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది ఏమని చెప్పండి, ఇస్సాకును బలిచ్చమన్నాడు, చంపేస్తాడు. ఇస్సాకు వలన నీ సంతానం నేను వృద్ధి చేస్తాను అన్నాడు. నమ్మేసాడు బాగా. అబ్రహాం బాగా నమ్మడండి. ఎంత నమ్మకం అంటే అతని విశ్వాసులకు తండ్రి అయిపోయేటువంటి పరిస్థితి. అని ఎవరితో చెప్పబడిను? చూడండి, ఆ అబ్రహాము చూడండి ఏమనుకుంటాడు? అబ్రహాం చెప్తున్నాడు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. చూసారండి, మృతులను సహితము కూడా సజీవులుగా లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతను మృతుల్లో నుండి మరలా ఉపమాన రీతిగానే పొందుకున్నాడు. కానీ శాశ్వతంగా పిల్లల పొందుకునే కాలం వస్తుంది. అబ్రహాం చచ్చిపోతాడు, ఇస్సాకు చచ్చిపోతాడు, యాకోబు చచ్చిపోతాడు. వీళ్ళందరూ చచ్చిపోయినా సరే వాళ్ళందరూ సజీవులు. ఎందుకో తెలుసా అండి? సజీవులను ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళందరికీ నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, కావలసినంత భక్తి ఉంది వాళ్ళ దగ్గర. దేవుడంటే పడి చచ్చిపోయేంత ప్రేమ ఉంది. ఏమండి, అందుకే మీకు ఒక సందర్భంలో అంటాడు, మీరు పొదను గూర్చిన భాగములో చదవలేదా అంటాడు. ఏంటి పొదను గూర్చిన భాగం? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను సజీవులకే దేవుడును గాని మృతులకు దేవుడు కాను. ఒక సందర్భం ఏమండి, ఆ పొద మోషే గారు, ఆ పొదను మోషే గారికి దేవుడు చూపిస్తాడండి. అక్కడ సందర్భం అదే. అంటే రిఫరెన్స్ చూపించడానికి మీరు టైం లేక చూపించలేదు, కానీ పొద మండుతుంది, కాలిపోట్ల. మీరు జాగ్రత్త అబ్జర్వేషన్ చేయాలి. ఇది పునరుద్ధానానికి సంబంధించేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు మోషకు. పొద మండుతుంది, పొద అంటే కాలిపోయింది అనుకోండి, ఏవద్ది బూడిదైపోద్ది, కనిపించకుండా పోద్ది. కానీ మండుతుందే తప్ప పొద కాలిపోవట్లేదు. అంటే మనము విశ్వసించేటువంటి మనము పిల్లరా చచ్చిపోతామే తప్ప పూర్తిగా నాశనము కాము. ఎందుకంటే మనం మండుతున్నాము అంటే సజీవులుగా ఉంటాము అని అర్థం. ఇదిగో విశ్వాసి మండాలి. నువ్వు కాలిపోయి బూడిదైపోయేటువంటి స్థితిలో కాదు ఉండవలసింది. మండుతూ ఉండాలి అంటే పునరుద్ధానాన్ని నువ్వు పొందుకోవాలి. అదే చెట్టు కాలిపోయింది అనుకోండి, పునరుద్ధానం ఏమని చెప్పండి? మృతులు ఎలా లేస్తే చెప్పండి? అందుకే అబ్రాహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను మృతులకు దేవుడు కాదు, సజీవులకే. ఎందుకంటే పిల్లరా, దేవుడు సజీవులకే దేవుడు. అబ్రాహాం సజీవుడా? నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి సజీవుడే. ఇస్సాకుకు నిరీక్షణ ఉంది కాబట్టి సజీవుడే. యాకోబుకు నిరీక్షణ ఉంది కాబట్టి సజీవుడే. సజీవుడు అనేటువంటి మాట చదవాలి పిల్లరా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే యేషపు కూడా పిరమిడ్స్ విషయంలో కూడా, పిరమిడ్స్ కోసం కానీ వివరిస్తే చాలా టైం పడుతుంది. ఆ పునరుద్ధానం ఉన్నటువంటి శక్తిని కూర్చి యేషపు ఎంత అద్భుతంగా పిరమిడ్స్ కట్టించి చూపించాడో
మనం వీలైతే తర్వాత భాగాలో మనం చూసుకుందాం. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు అందరూ కూడా చాలామంది నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన చూసేవాళ్ళండి, చచ్చిపోతే ఏమైపోతున్నా ఎవడు తెలుసండి, ఎవడు చూసి వచ్చాడండి అని చెప్పేసి రకరకాల పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు అవిశ్వాసులు. వారిని గురించి చాలామంది అడుగుతున్న ప్రశ్న గురించి పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక చూడొకసారి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చూడొకసారి. 15వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా మీరు చూడాలి. అయితే మృతులు ఎలాగు లేతురు, మృతులు ఎలా ప్రశ్న వేస్తున్నారు. మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఎవడుతున్నాడట? బహుశా వీడు సర్దుకాయల్లో కూడా ఉండొచ్చు. సర్దుకాయలు ఉంటారండి, వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు, మృతులు పునరుద్ధానాన్ని నమ్మరు, మరలా ఆత్మ ఉందంటే నమ్మరు, దేవతలు ఉన్నాయంటే నమ్మరు. వీళ్ళు ఏమి నమ్మరు, నాస్తికవాదు వాళ్ళందరూ కూడా. ఏమండి, అలాంటి వాళ్ళు అడుగుతున్నారంట, మృతులు ఎలాగు లేతురు అని అడుగుతున్నారంట. ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు పౌలు. చూడండి, మళ్ళీ వెళ్దాం. మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు అంటే ఎట్టి శరీరంతో వస్తారు? శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది కదా, వాళ్ళకి ఎలాంటి శరీరం వస్తుంది తెలియదు వీళ్ళకి. దేవుని శక్తి ఏంటో తెలిస్తే శరీరం ఎలా వస్తుందో మనకు అర్థం కావాలి. ఒత్తిడిని ఒకడు అడుగును. ఓ అవివేకి చెబుతున్నాడండి, వివేకం లేని వాళ్ళందరూ చెబుతున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీ విత్తి దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటి? విత్తనం వేసేస్తున్నావు నువ్వు, విత్తనం వేసిన తర్వాత దేనికో ఎదురు చూస్తావు నువ్వు. ఏమండి, మళ్ళీ విత్తనం కోసం చూస్తారా? విత్తనం కోసం చూస్తారా? ఇప్పుడు సమాధుల్లోకి వెళ్ళే అందరూ ఏం చూస్తున్నారు తెలుసా? విత్తనం కోసం వెళ్తున్నారు. మా తాతను పాతి పెట్టాను, మా బాబును పాతి పెట్టాను, మా బాబు శరీరం ఎలా ఉందా, ఎముకలతో పోయిందా, సమాధి బాగుందా అని విత్తనం కోసం ఎతకూడదు. విత్తనం కోసం ఎవడు ఎతకడు. పొలములు పంట వేస్తాడు అంటే, విత్తనాలు జల్లాడు అంటే ఆ రైతు చూసి తెలుసా అండి, మొక్క రావాలి, మొక్క కోసం ఎదురు చూస్తాడే తప్ప భూమిలో పడి కుళ్ళు చచ్చిపోయేటువంటి ఆ విత్తనం కోసం ఎవడు ఆలోచించడండి. సమాధుల్లో ఉన్న వారి కోసం ఆలోచించకూడదు. సజీవుడుగా లేస్తారని నిరీక్షణ చూడాలి. యేసుప్రభువారు కూడా సమాధుల్లోనే వెతికారు. కానీ దేవదూత చెప్పాడు, సజీవుడైన వాడిని మీరు ఎందుకు సమాధుల్లో వెతుకుతున్నారు? అవివేకులు మీరందరూ కూడా అవివేకులారా అంటున్నాడు. వివేకం కొంచెం కూడా మీకు లేదంటున్నాడు. మీరు పండించే పంట కోసం చెప్తున్నాడు. విత్తనం వేస్తే దానికి శరీరం ఎలా వస్తుందని అడుగుతావు నువ్వు? ఇంకింకా రాలేదని చూస్తావు నువ్వు. రాగానే ఆ మొక్కను చెట్టును చేసుకుని పండించుకొని తినేస్తావు. అంటే విత్తనానికి శరీరం ఇచ్చేటువంటి దేవుడు తన చిత్త ప్రకారంగా మరణించిన వ్యక్తికి మరో బ్రతుకును అంటే ఆ యొక్క శరీరాన్ని ఆయన ఇస్తాడు. ఏమండి, ఆయన లేపుతాడు. ఆయన మొక్కను ఎలా లేపుతున్నాడో అంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతుందట. అలాగే చచ్చిపోయిన గోధుమ గింజను బ్రతికించేది దేవుడు, దానికి రూపాన్ని ఇచ్చేది దేవుడు, అది పెద్ద చెట్టుగా అవడానికి ఇచ్చే దేవుడు అంటే విశ్వాసం లేదా? ప్రకృతిలో నీ కోసమే దేవుడు విత్తనములు ఇచ్చే చెట్లు ఇచ్చాడు. ఎందుకు తెలుసా అండి? విత్తనం చూస్తే నీకు అర్థం కావాలి. విత్తనం చచ్చి భూమిలో పడిన తర్వాత దాని శరీరం వస్తుంది. ఆది కాండంలో విత్తనం ఇచ్చే చెట్లు ఎందుకు ఇచ్చాడు? ఈ మధ్య విత్తనాలు లేకుండా పండిస్తున్నారండి. ఏమండి, కొన్ని ఫలాల కంటే లోపల విత్తనాలు ఉండవంట. విత్తనాలు లేకుండా ఆ వితౌట్ విత్తనాలు, ఏమండి, విత్తనాలు లేకుండా పండించేటువంటి పంట. కానీ ప్రియులారా, విత్తనమే నీకు యేసుక్రీస్తు వారికి పునరుద్ధానాన్ని తెలియజేస్తూ ఉంది. విత్తనమే నీ పునరుద్ధానాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, విత్తనానికి ఎవడిని శరీరం ఇచ్చింది? అలాగే మృతులకు కూడా ఆయన చిత్త ప్రకారంగా శరీరం ఇచ్చి పైకి లేపి నిన్ను ఆయన ఉండేటువంటి లోకాలకు తీసుకుని వెళ్ళడానికి అంటాడు. ఒకసారి మీరు యేసుప్రభువు వారు చెప్పిన మాట కూడా చూద్దాం. ఇది పౌలు గారు చెప్పిన మాట. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 2:12 అధ్యాయం యోహాను సువార్త. సమయం అవుతుంది. 2:12 అధ్యాయము
అందరూ కూడా బైబిల్ తీసుకుందాం, చూద్దాం. 2వ అధ్యాయము కాదు 23వ వచనం ఉంటుంది. 23వ వచనం అంటే 12:23 అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఎస్ 12వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. అంటే పునరుద్ధానం కూడా మహిమ పొందవలసినటువంటి మహిమ తెలుసండి. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం సమాధుల నుంచి తిరిగి లేవటం. ఆయన మహిమ అంటే ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తును ఒక్కసారిగా ఆయన గొప్పతనాన్ని పొగిడింది ఎప్పుడు తెలుసండి? ఆయన సజీవుడిగా లేచినప్పుడు. ఎందుకంటే ప్రపంచానికి అర్థమైపోయింది యేసు ద్వారానే మృతులకు పునరుద్ధానం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఆయన లేచాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని లేపుది. ఎలా సాధ్యం అంటారా? యేసుకు సాధ్యమైంది. ఆ యేసే నిన్ను పైకి లేపుతాడు చెప్తున్నాడు ఆయన. చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించినప్పుడు విత్తనంగా ఉంటే ఫలించదు. అది చచ్చిపోయినప్పుడే భూమిలో పడితే ఏమవుద్ది? మొక్కగా వస్తుంది. ఇది కూడా ఆయన పునరుద్ధానం అని చెప్పుకుంటున్నాడు. నేను మరణిస్తేనే గాని పునరుద్ధానం అనేది జరగదు. నేను మరణించాలి. నేను బ్రతుకున్నంత వరకు నాకు ఇంకా మహిమ రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా మహిమ? నేను మరణించాలి, 3వ దినాన్ని తిరిగి లేవాలి. అదే సువార్త చెప్పాలి మీరు. యేసు నమ్మండి రోగాలు పోతే, యేసు నమ్మండి అప్పులు తీరిపోతే, యేసు నమ్మండి బిల్డింగ్ కడతారని చెప్పేసి ఇలాంటి బోధగా చేయవలసింది. పిల్లారా, ఆయన నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన నమ్ముకుంటే ఆయన జరిగిన పునరుద్ధానం నీకు జరుగుద్ది. నువ్వు లేస్తావు, శాశ్వతమైన జీవాన్ని పరలోకములో నీవు పొందుకుంటావు. అందుకోసం నువ్వు మరి యేసుక్రీస్తు వారిని నమ్మాలి. అందుకోసమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకోసమే యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచి మీరు బ్రతకాలని ప్రేమతో మనం చేస్తున్నాను. పిల్లారా, దయచేసి మీరు గమనించండి. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించండి. ఏమండి, ప్రకృతిలో మరో జీవిని పెట్టాడు దేవుడు, మనకి విచిత్రమైనటువంటి జీవి. ఎందుకంటే మనకు అర్థం కావడానికి పెట్టాడు. ఒక విత్తనాన్ని పెట్టాడు. దానికి ఎలాగైతే మొక్క వస్తుందో, దానికి శరీరం వస్తుందో, అలాగే మనం చచ్చిపోయిన తర్వాత, ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన చిత్త ప్రకారంగా మనల్ని లేపుతాడని మనకు అర్థమైంది. రెండో విషయం ఏంటంటే, మనకు అర్థం కావాల్సిన ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవికి 2 బ్రతుకులు ఉంటాయి. ఒక జీవికి విచిత్రమైన బ్రతుకులు అండి. ఏ జీవికి లేని బ్రతుకులు ఉంటాయి. అదే గొంగలి పురుగు స్వభావము కానీ, గొంగలి పురుగు పేరెత్తగానే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మన మీద పాకిన ఇబ్బంది పెడతాం. పిల్లారా, అది పాపకరమైన జీవితానికి సాదృశ్యంగా ఉండవచ్చు, ఈ శరీర సంబంధమైన జీవితానికి సాదృశ్యంగా ఉండవచ్చు. కానీ దానికి ఉన్న కోరిక ఏంటో తెలుసా అండి? ప్రజలందరూ కూడా నన్ను అసహించుకునేటువంటి ఈ దేహములో నుండి అందరూ నన్ను చేర్చుకునేటువంటి దేహాన్ని అనుగ్రహించాలని, దాన్ని పొందాలని ఏం చేస్తుందంటే చిన్న గూడు కట్టుకుంటుందండి. ఆ గూడులోనికి వెళ్ళిపోద్దండి. ఆకలి మానేస్తుంది, దాహం మానేస్తుంది, తనకు తాను బాధ పెట్టుకుని కష్టపెట్టుకుని ఆ గూడులో నలిగిపోద్ది. ఎప్పుడు వరకు తెలుసండి? ఆ గొంగల పురుగు స్వభావం మార్చుకుని సీతాకోక చిలకగా రావాలి. ఇప్పుడు సీతాకోక చిలక ఎగిరితే అజ్జెక్కలా పట్టుకుంటాం, అందంగా పట్టుకుంటాం. అదే గొంగల పురుగు అయితే టచ్ చేయం. అంటే నీవు గొంగల పురుగు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, గొంగల పురుగు లాంటి స్వభావం కలిగి ఉన్న నీవు మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీవు పైకి లేచే ఎగిరేటువంటి సీతాకోక చిలకలాగా పునరుద్ధానం మనకు కలుగుద్ది. ఎంత చక్కగా ప్రకృతిని ఉంచాడు దేవుడు చెప్పండి. ఇవి చూసైనా మనకు బుద్ధి కలగాలండి. పక్షులు చూసైనా బుద్ధి రావాలి. ఇలాంటి చిన్న చిన్న జీవులు చూసైనా బుద్ధి రావాలి. నువ్వు తింటున్న ఆహారం నీకు ఎలా వస్తుందో నువ్వు ఆలోచించడానికి దేవుడు అర్థమవుతాడు. అలాంటి పునరుద్ధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. యేసు ప్రభువు ఒక మాట చెప్తారు ఆ యోహాను సువార్తలో ముగించేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము అక్కడ ఉంది. 11వ అధ్యాయము 25వ వచనం.
అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అబ్బాయి ఎంత నిజంగానండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే అంటే అర్థం ఏంటి? ఆయన లేచేవాడే కాదు, నిన్ను లేపేవాడు కూడా ఆయనే. మీకు అర్థమైంది చెప్పండి. మాట వినకపోతే నిన్ను నరకానికి లేపేవాడు కూడా ఆయనే. ఆయన టాలెంట్. ఆయన మరణాన్ని గెలిచి లేచేవాడు, అలాగే నిన్ను కూడా లేపేవాడు. ఆయన కడబోరు శబ్దంతో వచ్చినప్పుడు మనమందరం కూడా ఏమండి పైకి లేస్తామండి, సజీవులుగా లేస్తాం. అందరూ కూడా పరలోకానికి మన ప్రయాణాన్ని కొనసాగిస్తామండి. కొరింథీ పత్రికలో ఉండదు ఆ సంగతులన్నీ. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం చూసారు సరే, 15వ అధ్యాయము 18వ వచనం పైనంతా ఒక గొడవ జరుగుతుంది. ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధారుడు లేచాడు అంటే చాలా మందికి నచ్చట్లే. అప్పుడు చెప్తున్నాడు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును ఎప్పుడు నశిస్తారు? పైన చదవండి, ఈ 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములో ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించుదురు. ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందము. ఈ జీవితకాలం ఏంటి? ఈ చిన్న బ్రతుకు కోసమే ఉన్నావు కాదండి, మరో బ్రతుకు కోసం. ఒకవేళ నేను ఈ జీవితకాలం కోసం యేసుప్రభువుని నమ్ముకున్నానండి, ఈ 60-70 సంవత్సరాల్లో ఆయన నాకు అన్ని చూస్తే చాలండి, ఆయన నాకు ఏ ఒక్కరు తినాలనుకోండి, అన్ని అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరట. మరో బ్రతుకు, ఒక సీతాకోకచిలుక మరో బ్రతుకు ఉంది, ఒక విత్తనం ఏంటిది గోధుమ గింజ చచ్చిపోయిన గింజకు మరో బ్రతుకు ఉంది. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో అండి లేపబడి ఉన్నాడు. అంటే ప్రథమ ఫలము అంటే అర్థం ఏంటి? ప్రథమ ఫలం మొదటిగా లేచాడు, తర్వాత చాలా ఫలాలు ఉంటాయి. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. పిల్లరా ఆలోచించండి. పునరుద్ధానాన్ని ఇచ్చేవాడు దేవుడు, నేను లేపేవాడు దేవుడు. ఇదిగో ఆయన చెబుతున్నాడు, నేను వచ్చి నేను తీసుకువెళ్తాను. నా తండ్రి ఏంటి అనేక నివాసాలు గలవు, నేను తీసుకెళ్తాను, వస్తాను. మనందరి నిరీక్షణతో అబ్రహాము నిరీక్షణ ఎదురు చూశాడు. ఏమండి మోషే చూశాడు, యేషు, ఎంతో మంది భక్తులు నిరీక్షణతో. యోబు అయితే నా సజీవుడు, నన్ను రక్షించేవాడు సజీవుడు, నేను శరీరం చచ్చిపోయిన పరుడని లేపుతాడు, ఆయన నిరీక్షణతో ఉన్నాడు. అలాంటి నిరీక్షణ నేటి క్రైస్తవ్యంలో ఉందండి? అలాంటి భక్తి నేటి క్రైస్తవ్యంలో ఉందా? అలాంటి భక్తులు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అలాంటి భక్తులు లేరు, అలాంటి భక్తి లేదు ఈరోజు సమాజంలో. ప్రియులారా, పునరుద్ధానం అనగానే సమాధులు పండగ. ఎందుకు అంత దండగ? ఖర్చు పెట్టినంత కూడా దండగ. పండగ కాదని కావాల్సింది దాని పునరుద్ధాన నిరీక్షణ నీకుందా? ఆ నిరీక్షణ ప్రపంచంలో ఎంతో మంది లేనివారు ఉన్నారు. మరణ భయంతో వారు చెప్పండి, మీరు మరణానికి భయపడకండి, మరణించినా మనం లేపే శక్తివంతుడు ఉన్నాడు మనకు. ఆయన యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చెడిపోవడం చెప్పాడు. ఆయనే తన చేతులతో పరలోకాన్ని తీసుకుని వెళ్తాడు. అట్టి నిరీక్షణతో మనందరూ బ్రతకాలని, అట్టి పునరుద్ధాన శక్తి మనకు ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడా, సర్వశక్తి కలిగేటువంటి మా దేవ, మీ పిల్లలకు మీ మాటలు తెలియచేస్తాను తండ్రి. మీ మాటలు ఎందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని వరకు దయచేయండి తండ్రి. భక్తులు ఎలా నిరీక్షణతో చూస్తారో అలాగే నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి నిరీక్షణతో ఎదురు చూసే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. పునరుద్ధానం మీరే అన్నారు తండ్రి, లేచేవారు లేపేవాడు మీరేనే తండ్రి. ఇగో క్రీస్తు వారి యొక్క తండ్రి గొప్పతనాన్ని నాయన ఈ ప్రపంచానికి చాటి చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు విన్న మీ బిడ్డలందరినీ కూడా నాయన వారి హృదయాల్లోనికి ఈ మాటలు పంపించి తండ్రి, ఎవరు కూడా నాయన తండ్రి వ్యతిరేకించకుండా తండ్రి ప్రేమతో ఆ వాక్యాన్ని చేర్చుకుని తమ మనసులు మార్చుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. క్రీస్తు రక్తము వారికి అనుగ్రహించండి. పునరుద్ధాన శక్తి వారికి కావాలి, ఆ పునరుద్ధానం వారికి కలగాలని తండ్రి విశ్వసిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ప్రజలు పరుస్తున్నాము తండ్రి. నమ్మిన వాడు తండ్రి పరలోకానికి అర్హుడవుతున్నాడు, నమ్మని వారు దేవా తమ చేతుల ద్వారా వాళ్ళే శిక్షకు వెళ్ళిపోతున్నారు తండ్రి. నమ్మే భాగ్యాన్ని దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికనిచ్చి సహవాసం, సహాయము కూడిన మనందరికీ, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.